నేనైతే చాలా బాగున్నాను, మీరంతా బాగున్నారు అనుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు గొర్రెల పెంపకం ఎలానో షెడ్ ద్వారా పెంపకం ఎలానో చూపించేస్తాము. దానికి మేత ఎంత పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలనేసి అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. షెడ్కి ఎంత ఒక 5 lakhs అయినట్టున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి తెచ్చినారు, గొర్రెలు ఎక్కడి నుంచి తెచ్చినారు, మేత అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. రండి. పక్కనే ఉన్నందుకు సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. గొర్రెల్ని నీట్గా పైనకి ఎక్కించే కూడా స్టెప్స్ జారుకున్నట్లు కట్టలతో పెట్టినారు ఎక్కేకి. చూడండి, ఇప్పుడైతే గొర్రెలు చూస్తామండి. ఇప్పుడు చూపించేస్తాను ఎందుకు తెచ్చినారు ఏమని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు రండి గొర్రెలు చూపిస్తాను. ఇది గేట్లు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి. ఇది వాటర్ పెట్టేకి రింగు, వాటర్ బకెట్ అట్లంతా పెట్టుకోవచ్చు. మళ్ళీ గొర్రెలు తోలేసేసి ఇక్కడ లాక్ వేసేసుకోవచ్చు. లాక్ వేసేసేయచ్చు. కావాలంటే లాక్ వేసేసి ఇక్కడ రావచ్చు. గొర్రెలు ఒక 20 ఉన్నాయి. 20 ఉంటాయి కదా, 20 ఉన్నాయి. 20 ఉంటాయి కదా. స్టార్టింగ్ ఇంకా నిన్నే స్టార్ట్ చేస్తున్నారు. ఈ గొర్రెల షెడ్ అయితే మా అన్న వాళ్ళది. మా అన్న మాట్లాడలేదు. మా అక్క కొడుకు అంత దీని గురించి డీటెయిల్స్ తెలుసు, అందుకని మా అక్క కొడుకుతోనే మాట్లాడిస్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. డీటెయిల్స్లోకి పోదాం రండి. ఇప్పుడు అడుగుదాము. ఎన్ని గోళ్ళు ఉన్నాయి? ఎక్కడ తెచ్చినారు? సంతలో తెచ్చినారా? ఇదే ఫస్ట్ టైమా ముందే చేసినారా? ఫస్ట్ టైమా. షెడ్కి అంతా ఎంత అయింది? 5 లక్షలు అంతానా? ఒక నెల రోజులు పట్టిందా ఇదంతా వేసేకి? 5 రోజులు అయిందా? కేజీ మటన్ ఎంత ఉంది? మార్కెట్ మీద డిపెండ్. ఇంకా ఖాళీ ప్లేస్ అంతా ఉంది. ఏమేమి మ్యాథ్ పెట్టారు దానికి? శనగపేటి, జన్లు, పీడు, పూస అన్నీ పెడతాం. అంతా కొనుక్కొచ్చేదే కదా? అంతా మిగులుతుంది కదా కొనుక్కొచ్చి గొర్రెలది. ఎన్ని నెలలకు ఒకసారి అమ్మేది? 3 నెలలకు ఒకసారి, 3 monthsకి ఒకసారి అమ్మేస్తారు. ఇదండి 10,000 గొర్రెలు ఉన్నాయండి ఇప్పుడు. ఫస్ట్ అయితే ఈ దీంట్లో స్టార్ట్ చేసినారు. స్టార్టింగ్లో చూడండి, ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటే ఇలా కొంచెం వేసేసుకొని తంతీలంతా వేసేసి ఫుడ్ పెట్టేకంతా అది తెచ్చుకొని వచ్చేసి ట్రై చేసినారు ఫస్ట్. తర్వాత షెడ్ కట్టిండారు. మంచి లాభాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాతనే షెడ్ కట్టినారండి. బాగా ఒక 100-150 గొర్రెలు అట్లా తెస్తామని ప్లాన్ వేసి కట్టినారు. ఇది ఓల్డ్ షెడ్. ఇప్పుడు నేను చూపించినది అది కొత్తది, న్యూగా మొన్ననే కట్టినారు. అది చూడండి, కొంచెం ఇరుక్కుంటుంది అనేసి కొంచెం ఫ్రీగా బాగా పెద్దగా కట్టినారు షెడ్ అయితే. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీటిలో చాలా లాభం ఉందనేసి ఈ పెంపకం వల్ల గొర్రెల్లో మంచి బిజినెస్. వ్యవసాయం కంటే పంట ఒకసారి 2 సార్లు వస్తుంది సంవత్సరానికి. ఇదైతే 3 monthsకి ఒకసారి డబ్బులు తీసుకోవచ్చు అనమాట. అందులో 3 months మేబీ అమ్మేస్తారనమాట. మళ్ళీ కొత్త తీసుకొస్తారనమాట. చూడండి, ఇప్పుడు అది పాత షెడ్, ఇప్పుడు కొత్త షెడ్ ఇలా ఉంది. అప్పుడే నేను చూపించాను. చూడండి, ఇట్లా చాలా ప్లేస్ ఉందన్నమాట. చూడండి, ఫుడ్ అంతా దీంట్లో వేస్తారు, మేత దీంట్లో వేసేసి వాటర్ బకెట్లో పెట్టి ఇట్లా ఒక రింగ్ చేపించినారు కదా, చూపించినారు. ఆ రింగ్లో పెట్టేస్తారు. ఒక్క సెక్షన్కి ఒక 50 గొర్రె పిల్లలు అయితే వదులుతారు. ఇట్లా రెండిట్లో 10 ఇడిచినారు. 20 ఉన్నాయి ప్రజెంట్. మళ్ళీ తెస్తారు. చూడండి, ఇట్లా నీట్గా ఫ్రీగా ఉంది. క్లీన్గా కూడా ఉంటుంది. గలీజ్ లేకోకున్నట్ల నీట్గా ఉంటుంది. ఏం రోగాలు రాకున్నట్ల బాగా పెంచవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న గొర్రెల పెంపకం అండి. మంచి బిజినెస్ ఇదని చెప్పుకోవచ్చు. చూడండి, ఇదంతా ఖాళీ ప్లేసింగ్గా ఉంది. చూడండి, మ్యాథ్ అంతా చూపిస్తాను నేను. అంతా ఏమేమి వేస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు, పీడ ఎంత పడుతుంది, ఏమేమి మ్యాథ్ అని అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, గొర్రెలు
పైన గొర్రెలు ఉంటే కింద ఇట్లా ప్లేస్ వదిలినారు. ఇదంతా పిచ్చుకలు పడుతుంది అనమాట. ఊడ్చే పని ఉండలేదు, అట్లా అవి కడిగే పని ఉండలేదు. కింద అంతా నీట్గా చేసిందంతా కింద పడిపోతుంది. దీన్ని ఊడ్చేస్తే చాలు. పైన ఏమి గొర్రెలకైతే గలీజ్ అయ్యేదండి. చూడండి, ఐడియా కూడా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, షెడ్ అయితే ఫుల్ మొత్తం ఇట్లా వచ్చేసింది. షెడ్ ఫుల్ పైన వాన పడితే నానుకున్నట్లు కూడా రేకులు వేసినారు. ఇది స్టోర్ చేసుకున్నారు మేత, శనగకడ్డి. ఇక్కడ ఒక లోడ్ తెచ్చి స్టోర్ చేసుకొని వాన వస్తే నానుకున్నట్లు ఉంటుందని ఫుల్ టార్పల్ కొప్పేసి స్టోరేజ్ చేసి పెట్టుకున్నారండి. చూడండి, బాగా నీట్గా స్టోర్ చేసి పెట్టుకున్నారు. ఒక సంవత్సరానికి 6 నెలలకు అట్లా సరిపడినంత స్టోర్ చేసుకున్నాడు అనమాట. అప్పటికప్పుడు కొనుక్కోవాలంటే సరిపడేది కాబట్టి ఎక్కడో పంటలు పడినప్పుడు తెచ్చి పెట్టేసుకున్నారు. ఇలా పెట్టుకున్నారు. నీట్గా బందోబస్తు చేసి పెట్టుకుంటే వానాకాలం కూడా ఇబ్బంది పడుకున్నట్లు సరిపోతుందండి. చూడండి, ఇది శనగకడ్డ అయితే ఇది కందిపొట్టు కూడా వేస్తారు. కందిపొట్టు ఉంది చూడండి, కందిపొట్టు కూడా వేస్తారు. ఉలువ పొట్టు అన్నీ వేస్తారు అనమాట. జొన్నలు కూడా పెడతారు. చూడండి, ఇది ఉలువులది కొట్టిండేది మేతగా పెడతారు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, మా అక్క కొడుకులు, వీళ్ళు పిల్లలు దండిగా ఉన్నామండి. అంతా మా పిల్లలే. ఇంకా చూడండి, మా అన్నయ్య మేత పెడుతున్నారు. ఇట్లా బయట నుంచినే లోపలికి పోకున్నట్లు బయట నుంచినే మేత అంతా వేసేయచ్చండి. అక్కడ చూడండి, దాంట్లో బౌల్లో కింద లోపల వేసినారు కదా, ఇట్లా మేతకి అట్లా వేసేయచ్చు. ఒక్కొక్క గొర్రె అట్లా వేసేస్తే అవి నీట్గా తినేస్తాయి అన్నమాట. వాటర్ పెట్టేయచ్చు. చూడండి, డైలీ ఒక 3-4 టైమ్స్ ఇట్లా మేత వేస్తూ ఉంటారు. అయిపోయినప్పుడు చూసుకొని వాళ్ళకి తెలిసి ఉంటుంది ఏ టైంలో ఏందేంటి పెట్టాలని. సాయంకాలం టైంలో పీడ్ అంటారు కదా, దాన్ని పెడతారండి. చూపిస్తాను పీడ్ అంటే ఏమనేసి. చూడండి, మా అన్నయ్య వీళ్ళే షెడ్, ఇది షెడ్ ఓనర్ వీళ్ళే. చూడండి, బయట నుంచి మేత అంత నీట్గా నీళ్లు పెట్టేసి ఇలా ఈ పెంపకంలో మంచి లాభాలు ఉన్నాయండి. చూడండి, కాంటాక్ట్ నెంబర్ అంతా డీటెయిల్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. చూడండి ఒకసారి. మీరు కూడా ఏమన్నా గొర్రెల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. రోడ్డు పక్కనే ఉంది, సౌండ్ ఎక్కువ వస్తుంది, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి. చూడండి, ఇట్లా నీట్గా ఉంటుంది. ఫుల్ షెడ్ కవర్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇందులోనే మేత వేసేదండి. బకెట్లో రింగ్ ఉంది కదా, ఈ రింగ్లో వాటర్ పెట్టేసేది. ఒక్కొక్క ఒక 3 గేట్లు పెట్టినారు. ఒక్కొక్క దాంట్లో 50 గొర్రెలు పెట్టొచ్చండి. 10, 20 అట్లా కూడా పెట్టవచ్చు. ఇది కూడా కందిపొట్టు అండి, మేత వేసేకి పెట్టినారు. ఇది గేటు అంతా ఫుల్ పోకున్నట్లు బందోబస్తు అయితే ఉంటుందండి. ఒకరి నుంచి ఒక గొడవలు చేసుకోకున్నట్లు, అది ఒక గొర్రె గుమ్ముకోకున్నట్లు కూడా ఉంటుంది. ఫుల్ సేఫ్టీ అండి. చూడండి, ఇలా మేత వేసేసిన తర్వాత నీట్గా ఇట్లా నిల్చుకొని తినేస్తుంది అనమాట. మా అన్నయ్య ఇప్పుడు పీడ్ పెడతాన్నారు, పీడ్ వేసేస్తాన్నారు. చూడండి, ఒక్కొక్క గొర్రెకి ఎక్కువ ఎక్కున్నట్ల మెజర్మెంట్తో డైలీ ఇంత వేయాలి అనేసి వాళ్ళకి తెలిసి ఉంటుంది. అందుకని ఇలా కొంచెం వేస్తున్నారు. రాండి, అవన్నీ చూపిస్తాం. మేత ఎక్కడి నుంచి తెచ్చినారు, ఏమేమి ఎట్లుంటుందని చూపిస్తాను. అది కూడా నేను ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కంది పొట్టు కూడా ఉంది. ఒక్క గొర్రెకి ఒక్కొక్క డిఫరెంట్ ఉంది. చూడండి, అక్కడ పోకున్నట్లు, ఇక్కడ పోకున్నట్ల. ఇది మేక తెచ్చినారు, ఒక సింగిల్ మేక ఉంది. ఇంకన్నీ గొర్రె పొట్టండ్లేనండి. 3 మంత్స్కి ఒకసారి అమ్మేసి కొత్తది తెస్తారనమాట. 3 నెలలకు ఒకసారి లాభాలు అయితే తీసుకోవచ్చండి. చూడండి, వైట్ది మేక పండుగని తెచ్చినాం అది. చూడండి, మళ్ళీ ఇలా సేఫ్టీగా లాక్ వేసేసుకోవచ్చు, ఎక్కడ బయటికి రాదు, గొర్రెలు అనేది తప్పించుకోవు, అంత సేఫ్టీ. ఫుల్ షెడ్, ఓవరాల్ షెడ్ ఇలా వచ్చిందండి. చూడండి, ఇలా చూడండి, లైన్గా ఫుడ్ తింటా అందరైతే లైన్గా నిలుచుకున్నాయి. 20 గొర్రెలు ఉన్నాయండి. 1,10,000 తెచ్చినారు, మళ్ళీ తెస్తారు. చూడండి, ఫుల్ షెడ్ ఇలా ఉంది.
ఫుల్ బందోబస్తుగా చేసినారండి. వాన పడినా ఏమైనా ఏమి కాకున్నట్ల గొర్రెలకి ఫుల్ షెడ్ అయితే భలే బందోబస్తుగా చేసినారు. చూడండి ఇటు సైడ్ ఒక గేట్ పెట్టినారు. యాక్చువల్లీ ఇట్లా రావాల్సిండే, గేట్ని క్లోజ్ చేసుకున్నాము. ఇంటి పక్కలోనే ఉంది కాబట్టి ఎవరు రాకున్నట్ల లోపలికి బాగా నీట్గా ఉందండి. నీట్గా బందోబస్తుగా చేసుకున్నారు. చూడండి గొర్రెలు ఎవరైనా వస్తే ఏమని మేత పెడతారని ఇట్లే చూస్తూ ఉంటాయి. చూడండి గేట్ ఓపెన్ చేసి లోపలికి ఇట్లా పోవాలా, మళ్ళీ గేట్కి బీక్ వేసేసుకోవచ్చు. మా అన్నయ్య నీళ్ళు పెడుతున్నారు అక్కడ. ఒక డైలీ 3 times 4 times చూస్తాండి అలా మేత వేసేది, వాటర్ పెట్టేది, ఇవంతే అంతేనండి. సింపుల్ అండి. ఇదైతే ఇండస్ట్రియల్ ఏరియాలో పనికి పోకున్నట్లు కూడా ఇలా సొంతంగా బిజినెస్ అయితే ఇలా చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే మంచి లాభాలు కూడా వస్తాయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది యూస్ఫుల్ అనే వీడియో చేసినాను నేను. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఇప్పుడు దీనికి మేత చూపించేస్తాను రండి, ఏమేమి పెడతాననేసి. వీళ్ళ దగ్గర ఉండే కలెక్షన్ అంతా చూపించేస్తాను. ఇది కందులు చూడండి, ఇది వేస్టేజ్ కందులు అండి. జొన్నలు కూడా పెడతారు. ఇది పీడు చూడండి, పీడు బూస అంతా పెడతారండి. అంటే లిమిట్గా పెడతారు, రోజుకి ఇంత క్వాంటిటీ ఇవ్వాలనేసి. చూడండి ఇది బూస అంతా పెడతారు. కందిపొట్టు, శనగపొట్టు అంతా మంచిగా వేసి 3 monthsకి ఒకసారి మంచి లాభాలు అయితే తీసుకుంటారండి. చూడండి ఇది ఓవరాల్ షెడ్ ఇలా ఉందండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.